ఈరోజు మనము చూసిన ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కనీ విని చూడి ఎరగని రిజల్ట్స్. ఈరోజు అంత భారీ మెజార్టీ వచ్చింది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాళల్లో ఇవ్వగలరని, అదేవిధంగా భవిష్యత్ తరాల భవిష్యత్తు ఆయన చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోవచ్చని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఓటు వేసినట్టు నాకు అనిపించింది. అదేవిధంగా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకొని ప్రజలు ఆయన ద్వారా మమ్మల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు బాబు గారి పైన నమ్మకంతో, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నన్ను కోవూరు నియోజకవర్గ ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయతతో కోవూరు ప్రజల ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత విజయాన్ని నాకు కట్టబెట్టారు. వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా కోవూరు ప్రజలు నేను వాళ్ళకి ఇచ్చిన ప్రామిసుల్ని తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మనము ఉమ్మడిగా ఎన్డీఏతో ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరము కలిసి వాళ్ళకి నేను ఇచ్చిన మాటలన్నీ తప్పకుండా అభివృద్ధి తీసుకొని వస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ ఎలక్షన్స్ 45 రోజుల్లోనే నేను కొత్తగా ఎన్నికల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు అవి కొత్త. కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ ఆడపడుచుగా ఆశీర్వదించి ఈ 45 రోజుల్లో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది. ప్రజలు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. ఈరోజు ఈ మెజారిటీ చూసిన తర్వాత వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈరోజు ఒమ్ము చేయనని చెప్పి వాళ్ళకి ప్రతి విషయంలో అండగా ఉంటానని, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏదైనా నా కోవూరు ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పి పాటిస్తున్నాను. అది ఈరోజు ప్రతి ఒక్కరూ కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటుతో సమాధానం చెప్పడం జరిగింది ప్రత్యర్థులకి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.